మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ లేదా మెసేజ్ చేయొచ్చు. తప్పకుండా జాయిన్ అవ్వండి, మీకు చాలా బెనిఫిట్ అవుతారు. ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. చూడండి, బెల్లీ ఫ్యాట్ అనేది మెయిన్ రీజన్స్ ఒకటి లైఫ్ స్టైల్, లేట్ నైట్ స్లీపింగ్స్, 100% నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వచ్చేసి మన ఈటింగ్ హ్యాబిట్స్. మనం ఎప్పుడైతే చూడండి ఒకేసారి మొత్తం మార్చుకోలేకపోయినా ఫస్ట్ ఇన్ని రోజులు 10కి తింటున్నారు అనుకోండి, ఫస్ట్ స్లోగా దాన్ని 8 తీసుకురండి. 8 నుంచి స్లోగా 7 o'clock చేసి అట్లా మెయింటైన్ చేసేసేయండి. మనకి 8 వరకు మన డిన్నర్ అనేది కంప్లీట్గా క్లోజ్ అయిపోవాలి. ఇంకా తర్వాత ఏం తినకుండా చూడండి. అండ్ థర్డ్, మనం పడుకునే ముందు పడుకునేదానికి మన డిన్నర్కి అట్లీస్ట్ 2-2.5 గంటలు టైం ఉండేలాగా చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ ఎఫెక్ట్ చేయకపోయినా మనకి లాంగ్ రన్లో చాలా ఎక్కువ ఎఫెక్ట్ చేస్తున్నాయి. అంటే ఇంతకుముందులాగా 40 ఏళ్ళకు 50 ఏళ్ళకు ప్రాబ్లం రావట్లేదు. 20 ఏళ్ళకైనా 10 ఏళ్ళకైనా 15 ఏళ్ళకైనా కూడా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. సో అందుకని లేట్ నైట్ స్లీపింగ్ అవాయిడ్ చేసేసి 10 or 11 కల్లా పడుకోండి. మంచిగా నిద్రపోవాలి. నిద్ర అనేది స్ట్రాంగ్ స్లీప్ ఉండాలి. అండ్ సెకండ్ వచ్చేసి లైఫ్ స్టైల్, మన ఫుడ్ హ్యాబిట్స్ అనేది కూడా మార్చుకోండి. స్నాకింగ్ అలవాటు తీసేసుకోండి. ఫస్ట్ ఓన్లీ ఫిక్స్డ్ మీల్స్ తీసుకోండి. ఫిక్స్డ్ టైమింగ్స్ మెయింటైన్ చేయండి. స్లోగా దాంట్లో అన్ని న్యూట్రిషియస్ మీల్స్ యాడ్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ థర్డ్ వచ్చేసి వన్ లాస్ట్ థింగ్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ లేకపోతే కూడా పొట్ట వస్తుంది. ఎక్కువసేపు కూర్చున్నా కూడా పొట్ట వస్తుంది. సర్క్యులేషన్ అనేది అసలు జరగట్లేదు. అట్లా రకరకాల ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. సో కొంచెం యాక్టివ్గా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు నేను మీకు కొన్ని ఆసనాస్ చూపిస్తాను. అవి ఇంకా రెగ్యులర్గా కోర్ స్ట్రెంగ్త్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. మంచిగా ఫ్యాట్ లాస్ కూడా అవుతారు. చేద్దాం. స్లోగా స్పైన్ స్ట్రైట్ తీసుకొని కాలు ఫార్వర్డ్ తీసుకొని మీకు ఎంత వీలవుతే అంత స్లోలీ బ్యాక్ బెండ్ తీసుకొని ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ బెండ్ ఫార్వర్డ్. మళ్ళీ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్, బెండ్ ఫార్వర్డ్. మళ్ళీ స్లోలీ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్, బెండ్ ఫార్వర్డ్. ఇది 20 రౌండ్స్ తీసుకోండి. మీకు మంచిగా నడుము కూడా సాఫ్ అవుతుంది. ఫుల్ బాడీకి కూడా మీకు ఎక్సర్సైజ్ అనేది వస్తుంది. ఇన్హేల్ బ్యాక్ సైడ్, హోల్డ్ చేసుకొని స్లోగా ఎక్స్హేల్ కిందికి. ఇది 20 రౌండ్స్ వచ్చేలాగా చూడండి. తప్పకుండా 20 రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోగా సెంటర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది కూడా ఒక 20 రౌండ్స్ రానివ్వండి. కొంచెం అంత ఫ్రీనెస్ క్రియేట్ అవుతుంది. మనకి కూడా చాలా మంచిది. ఇప్పుడు స్లోగా సెంటర్ తీసుకొని కాలు 2 ఫోల్డ్ తీసుకొని అప్ తీసుకొని మీరు ఎంతసేపు ఉండగలుగుతారో అంతసేపు ఫస్ట్ ఇక్కడ ఉండడం నేర్చుకోండి. ప్రాక్టీస్ చేసి ఒక 2 to 3 రౌండ్స్ ఇలా స్లోగా సెంటర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు స్లోగా ఇన్హేల్, హోల్డ్, ఎక్స్హేల్, బెండ్ ఫార్వర్డ్. మళ్ళీ స్లోలీ సెంటర్, మళ్ళీ ఫార్వర్డ్, ఓపెన్, ఇన్హేల్, హోల్డ్, ఎక్స్హేల్, స్లోలీ బెండ్ ఫార్వర్డ్. మెయింటైన్ చేయండి బ్రెత్ వర్క్తో సహా. అప్, హోల్డ్ అండ్ స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్. మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్, అప్, ఫార్వర్డ్, మళ్ళీ సెంటర్ అండ్ స్లోలీ ఫార్వర్డ్. ఇది కూడా మనకి అట్లీస్ట్ 20 రౌండ్స్ వస్తే మంచిది. మీకు 20 రౌండ్స్ ఇబ్బంది అనిపిస్తుంది నడుముకి అనుకుంటే 10 రౌండ్స్ తీసుకోండి. 10 రౌండ్స్ తీసుకున్న తర్వాత కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని చేతులు బ్యాక్ సైడ్ ఫుల్ స్ట్రెచ్ వచ్చేలా చూడండి. నడుముకి కూడా మీకు చాలా హాయిగా ఉంటుంది. మనం ఇంకా ఎక్కువ రౌండ్స్ కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. ఇలా 3, 4, 5. ఇది కూడా ఒక 20 రౌండ్స్, 10 రౌండ్స్ తీసుకొని మీ నడుముని బట్టి మీకు హాయిగా ఉంటుంది. తర్వాత మళ్ళీ సేమ్ ఇంకో 10 రౌండ్స్ రిపీట్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు స్లోగా సెంటర్ తీసుకొని లై డౌన్, బ్యాక్ సైడ్ లై డౌన్ తీసుకున్న తర్వాత స్లోగా సెంటర్ హోల్డ్ తీసుకొని ఫస్ట్ ఒకసారి కొంచెం రిలాక్స్ చేసుకొని పవన్ ముక్తాసన ఒక 5 రౌండ్స్, అర్ధ పవన్ ముక్తాసన ఒక 20 రౌండ్స్ తీసుకుందాం. హోల్డ్, బ్రెత్ వర్క్ తప్పకుండా యాడ్ చేయండి. బికాస్ కొలెస్ట్రాల్కి తగ్గడానికైనా, మీకు ఫ్యాట్ లాస్ అవ్వడానికైనా, డైజెషన్కైనా, డయాబెటీస్, హార్ట్కి ఇలా చాలా మంచిది. సో తప్పకుండా బ్రెత్ వర్క్ ఇంక్లూడ్ చేసుకోండి. ఇన్హేల్, డీప్ బ్రెత్ తీసుకొని ఎక్స్హేల్ దగ్గరికి హక్ చేసి మొత్తం
మొత్తం ఎక్స్హలేషన్ అయిపోయిన తర్వాత స్లోగా లిఫ్ట్ చేయండి ఇలా. మళ్ళీ స్లోగా బ్యాక్. ఇన్హేల్, ఎక్స్హేల్, చాలా స్లోగా క్లోజ్ చేసి వెరీ స్లోగా పైకి. మళ్ళీ స్లోలీ సెంటర్. ఇది కూడా ఒక 20 రౌండ్స్ అవసరం లేదు, మనకు 5 రౌండ్స్ చాలు. ఇది మాత్రం 5 రౌండ్స్ తీసుకొని నెక్ ఆర్ బ్యాక్ పెయిన్ ఉంటే నెక్ లిఫ్ట్ చేయకుండా బ్రెత్ వర్క్ సేమ్ యాడ్ చేసేసేయండి. ఇప్పుడు స్లోగా రైట్ లెగ్ ఓపెన్, లెఫ్ట్ లెగ్ దగ్గరికి. స్టార్ట్. 1 2 3 4 5. ఇది కూడా ఒక 20 రౌండ్స్. అర్ధ పవన్ ముక్తాసన్ రాని. సెంటర్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్లోగా హోల్డ్ చేసుకొని, కాళ్ళు హోల్డ్ చేసుకొని స్లోగా లిఫ్ట్ చేసుకోండి. సేతుబందాస్. మళ్ళీ స్లోలీ సెంటర్, చాలా స్లోగా. మళ్ళీ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ స్లోగా కిందికి. బ్రెత్ వర్క్తోనే వెళ్ళండి, మంచి ఛాన్స్ దొరికినప్పుడు. మళ్ళీ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ కిందికి. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ స్లోలీ డౌన్. ఇది కూడా ఒక 10 రౌండ్స్ తీసుకోండి. ఇప్పుడు స్లోలీ సెంటర్ వచ్చేసి స్లోలీ ప్లాంక్ పొజిషన్ వచ్చేసి. ప్లాంక్ పొజిషన్ వచ్చి స్లోలీ నీస్ బెండ్ చేసుకొని ఫార్వర్డ్ జంప్ చేసిన ఓకే. మీకు అట్లా ఇబ్బంది అనిపిస్తే వాకింగ్తో మళ్ళీ ఆసన్ రండి. ఇన్హేల్, 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఆసనాల్లో ఇంటర్లాక్ చేసి ఇలా ఫార్వర్డ్ తీసుకొని టోస్ మీదకి రండి. టోస్ మీదకి రండి జాగ్రత్తగా. మళ్ళీ అప్, మీకు ఎంత కుదిరితే అంతే. అండ్ స్లోలీ సెంటర్. ఇది స్పైన్కి కూడా చాలా మంచిది, సో ప్రయత్నం చేయండి. మీకు వస్తే తీసుకోండి, లేదా మళ్ళీ ఆసనాల్లోనే ఉండండి. మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ ప్లాంక్. ఇన్హేల్, ఎక్స్హేల్, నీస్ బెండ్ చేసి ఫార్వర్డ్. మళ్ళీ ఆసన్ అగైన్ 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్. ఇంటర్లాక్ తీసుకొని స్లోగా ఆన్ యూర్ టోస్ వచ్చి ఏదైనా ఒకే పాయింట్ని గేస్ చేస్తూ బ్యాలెన్స్ చేసి మళ్ళీ స్లోలీ సెంటర్. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్, వాక్ బ్యాక్ తీసుకొని స్లోగా సెంటర్. ప్లాంక్. ఇన్హేల్, మళ్ళీ ఎక్స్హేల్, బెండ్ యువర్ నీస్ ఫార్వర్డ్, జంప్. సేమ్ మలాస్. ఇది కూడా ఒక 10 రౌండ్స్ వచ్చేలా చూడండి. మీరు ప్లాంట్లో కూడా ఒక 5 సెకండ్స్ ఉంటా ఉండండి. మన కోర్ కూడా బాగా స్ట్రెంగ్త్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. చాలా చాలా మంచిది మనకు ఫ్యాట్ తగ్గడానికి కూడా. స్ట్రెంగ్త్ కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. సో మళ్ళీ ఆసన్ అయిపోయిన తర్వాత స్లోలీ సెంటర్ తీసుకొని ప్రాణాయామం ఇంక్లూడ్ చేసుకోండి. అట్లీస్ట్ 2 నుంచి 5 సెట్స్ వరకు సూర్య నమస్కారాలు తీసుకోండి. మీకు ఫుల్ బాడీకి వస్తుంది. సో మనకు చాలా చాలా మంచిది అన్ని రకాలుగా. హెల్త్ పరంగాను, ఆర్గన్స్ బెటర్ ఫంక్షనింగ్ అయినా సరే, ఫ్యాట్ తగ్గడానికైనా సరే. చూసారు కదా. సో తప్పకుండా ఫాలో చేయండి. నేను చెప్పినట్టుగా కుదిరితే క్లాసెస్కి రండి. ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ హెల్త్ కంప్లీట్ నార్మల్ చేసుకొని వెళ్ళారు. హెల్త్కి మించింది ఏది ఉండదు. ఒక్క 3 నెలలు మీకు ఒక టీచర్తో, ఒక గురువుతో ప్రాక్టీస్ చేసింది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు ప్రయత్నం చేయండి. కుదరకపోతే అట్లీస్ట్ ఒక 1 మంత్ కుదిరినా తీసుకోండి. మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓం నమః శివాయ.